నమస్తే, వెల్కమ్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు పీపుల్ ఫోరం డిబేట్. నేను ప్రహర్షిని. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇదో $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోనుందా? ఏపీ రాజధాని అమరావతి అంటూ ఓవైపు హైకోర్టు తీర్పు వెలువరించగా, మరోవైపు 3 రాజధానులే తమ వైఖరి అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అసలు ఏపీకి రాజధాని లేదంటూ వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని బొత్స తెలిపారు. మినిస్టర్ చేసిన ఈ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీంతో విభజన జరిగి 8 ఏళ్లైన తర్వాత కూడా రాజధాని విషయంలో మళ్లీ వెనక్కి వెళ్లినట్లయింది. అసలు బొత్స కామెంట్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని అనుకోవాలా? బొత్స ప్రకారం ప్రస్తుతం ఏపీకి రాజధాని హైదరాబాదేనా? 2024 తర్వాత ఏపీకి సొంత రాజధాని గురించి ఆలోచించాలా? అంటే రాజధానిపై ఈ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం లేదా? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు వైసీపీ నుండి నాగార్జున యాదవ్ గారు ఉన్నారు. అలాగే టీడీపీ నుండి సాహెబ్ గారు, జనసేన నుండి మహేష్ గారు, అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం టీడీపీ సాహెబ్ గారితో స్టార్ట్ చేద్దాం. సాహెబ్ గారు, ఏపీ రాజధాని విషయంలో బొత్స కామెంట్స్ ను ఎలా చూడాలి? టీవీకి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. అదేవిధంగా ఈ రోజు డిబేట్ లోకి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి, మాట్లాడండి. మేడం, ఈ రోజు బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులో ఒక పక్కేమో రిట్ ఆఫ్ మ్యాండమాస్ ని జారీ చేశారు. అసలు రిట్ ఆఫ్ మ్యాండమాస్ అంటే ఏంటో తెలుసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడాలి. ఎందుకంటే న్యాయస్థానాల్లో ఒక తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పులకు కట్టుబడి ఎవరైనా కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ వైసీపీ వారు పదే పదే వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నామన్నారండి. 200 పైచులకు కోర్టులో మొట్టికాయలు వేసినా కూడా మళ్ళీ కోర్టులో ఏదైనా ఇష్యూ చెప్పినప్పుడు వీళ్ళకి అనుకూలంగా వస్తేనేమో ఒక విధంగా, అనుకూలంగా రాకపోతే ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి మాటలు, ఆయన వ్యాఖ్యలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే పెద్ద మనిషి పాదయాత్రలో అదే ప్రాంతానికి వచ్చి అమరావతి రాజధాని ఉంటుందని చెప్పినటువంటి గనుడు కూడా ఈ బొత్స సత్యనారాయణ గారే. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాట తప్పుతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే పదే పదే ప్రతిసారి కూడా అమరావతి విషయం వచ్చినప్పుడు మీరు ఆ రోజు అధికారంలో రాబోయే ముందర అమరావతి మాకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటుంది, పైపెచ్చు 30,000 ఎకరాల పైచులకు భూములు ఉండాలి, బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఏర్పాటు చేసుకుందాం. గతంలో కూడా మద్రాసుతో విడిపోయినప్పుడు ఒకసారి మనం తెలుగు వాళ్ళము అన్యాయం అయిపోయాం, అదేవిధంగా హైదరాబాద్ తో విడిపోయినప్పుడు మరలా మనం అన్యాయం అయిపోయామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే అమరావతి మీద ఈ రోజు మన వాస్తవాలను మాట్లాడుకోవాలండి. ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయం అక్కడి నుంచే పరిపాలిస్తూ ఉన్నారు, న్యాయ రాజధాని అక్కడే ఉంది, అదేవిధంగా అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీలో కొంతమంది పెద్దలు ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ కి కేసులు వేశారండి. ఎందుకంటే ఈ అమరావతిలో కట్టడాలకు ఎక్కువ కాస్ట్ అయిద్దని. కానీ ఆ రోజు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అనుమతులు ఇస్తూ ఇక్కడ ఏదో పచ్చదనాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళని చెప్పి గగ్గోలు పెడుతూ కొన్ని విషయాలు చేశారు. తర్వాత వాళ్ళు అనుమతులు ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రతిసారి అక్కడ రైతులను రెచ్చగొడుతూ ఉన్నారు తప్పితే వైసీపీ వాళ్ళు చేతగానితనం ఈ 3 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాం. వాస్తవంగా అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఈ 3 సంవత్సరాల్లో ఏం చేశారో వైసీపీ వాళ్ళు చెప్పగలరా? పాలనా వికేంద్రీకరణ ప్రకారం ఈ 3 సంవత్సరాలు ఏం చేశారో చెప్పగలరా? వీటన్నిటికీ పెద్ద పెద్ద ఏదో భాష్యాలు చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. వీళ్ళకి ఏ విధంగా ముందరకు తీసుకెళ్లాలో, ఒక అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందరకెళ్లాలో ఒక అవగాహన లేమితో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు 2014లో పార్లమెంటు సాక్షిగా అక్కడ చట్టం ప్రకారం దేశానికి ఏదైతే ఉందో మౌలిక వసతులు కల్పించాలో వాళ్ళు ఆ రోజు దేశంలో ఉన్నటువంటి అందరితో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. అదేవిధంగా 2014లో ఏమన్నారండి? ఈ రాష్ట్ర రాజధాని ఎన్నుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఆ రోజు సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీకు కూడా చెప్పారు. వాస్తవంగా వీళ్ళకి ఇష్టం లేనప్పుడు అప్పుడే అసెంబ్లీలో చెప్పొచ్చు కదండి, మాకు అమరావతి ఇష్టం లేదు. ఆ రోజేమో అందరూ వత్తాసు పలికారు కదా. మాట తప్పు మడమ తప్పు అనే సిద్ధాంతంతో వైసీపీ వారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి దూరం చేసిన మాట వాస్తవం కాదంటారా? ఈ రోజు మేము అడుగుతున్నాం వైసీపీ వాళ్ళని, 3 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ ఏం చేశారు, పాలన వికేంద్రీకరణ ఏం చేశారో చెప్పమనండి. ఓకే,
నాగార్జున గారు వైసీపీ నుండి ఉన్నారు కాబట్టి వారిని అడుగుదాము. నాగార్జున గారు డైరెక్ట్ గా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి ఏం చేశారు? వికేంద్రీకరణ 3 ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి చేశారు ఏంటి? ఈ ఇంకా ఎంతకాలం అనేసి ఏపీకి రాజధాని లేకుండా ఉంటుంది? విభజన జరిగి 8 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఏపీకి రాజధాని ఏంటనే ప్రశ్న తలెత్తుతూనే ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హలో, ఓకే మహేష్ని అడుగుతాను. మహేష్ గారు జనసేన నుండి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, విభజన జరిగి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఏపీకి రాజధాని ఏంటి అనే ప్రశ్నకి సమాధానం దొరకకుండా ఉంది. ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా అక్కడున్న ప్యానల్ సభ్యులందరికీ నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని పరంగా తీసుకున్నట్టయితే అది నేనైతే మాత్రం ఆయన అంత స్థాయి ఉన్న వ్యక్తి, లేకపోతే రాజకీయంగా పదవులు అనుభవిస్తున్న వ్యక్తి, రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి కూడా చాలా సింపుల్ గా ఒక బిజినెస్ స్టేట్మెంట్ గా హైదరాబాదే రాజధాని అని చెప్పడం అనేది అదొక పొలిటికల్ స్టేట్మెంట్ గా తీసుకొని ఒక డైవర్షన్ తీసుకోవడం తప్పితే, బట్ వాస్తవానికి ఇప్పుడు ఈ రాజధాని తీర్పు ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో మేడం ఈ రోజే కాదు మేడం, మనం ఎప్పుడు డిస్కషన్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా అమరావతి అనేది క్యాపిటల్. వీళ్ళు ఎన్ని కోట్లకి వీళ్ళు ఏ విధంగా చేసినా కానీ దానికి ఖచ్చితంగా డెఫినెట్లీ ఆల్వేస్ అమరావతి ఇస్ ద క్యాపిటల్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే అంటే సో ఈ రోజు కోర్టు కూడా ఒక జడ్మెంట్స్ లో కొన్ని పాయింట్స్ రైజ్ చేసింది. ఆర్టికల్ 21 తీసుకొచ్చి మాట్లాడారు. ఆర్టికల్ 21 ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాస్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే ఒక పాయింట్ మీద అక్కడ ఎవరైతే రైతులు కేవలం ప్రభుత్వానికి, వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్ లో రైతులు వ్యతిరేకించారు మేము ఇవ్వమని చెప్పి. అప్పటికి కూడా ప్రభుత్వము లేదు మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము మీకు డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి మాటలు చెప్పడం వల్లే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల ప్రజలు దాన్ని తీసుకొని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కోర్టు కూడా తీర్పు ఆర్టికల్ 21 బేస్ చేసుకుని ఇచ్చింది. నంబర్ 1. నంబర్ 2 ఆర్టికల్ 300A అదేం చెప్తుంది? ఆర్టికల్ 300A అది ఏం చెప్తుందంటే మేడం, ఆర్టికల్ 300A నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ బై ద అథారిటీ ఆఫ్ లా. ఎవరన్నా కానీ వాళ్ళ యొక్క ప్రాపర్టీ మీద కానీ వాళ్ళకి దాని మీద వాళ్ళకి హక్కు ఉండదు అని 300A చెప్తుంది. ఇక్కడ వెరీ సింపుల్ మేడం, ఇది కేవలం ఒక రాజధాని కూడా ఒక రాజకీయం చేయడం వల్లే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి విధంగా వచ్చింది. ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఆ రోజు రైతులు తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, ఆ రోజు రైతులు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకుంటేనే ఆ తర్వాత అది పంపించడము, దానికి CRDA చట్టం తీసుకురావడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ కానీ నేను భవిష్యత్తులోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయితే నేను 3 రాజధానులు చెప్పాను, ఎక్కడ మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. అసలు ఈ సబ్జెక్టే ఎవరు కూడా పెద్దగా సీరియస్ గా ఎవరు కూడా దీన్ని తీసుకోలేదు. ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఒక 29,000 ఎకరాల రైతులు అటు ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్ చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఒక 3 రాజధానులు చెప్పడం, తర్వాత కోర్టులకు వెళ్ళడం, ముద్దుకాయలు తీసుకోవడం ఇవన్నీ కూడా తీసుకుంటే ఒక పాయింట్ మాత్రం వెరీ క్లియర్ మేడం, వీళ్ళు ఎప్పటికీ కూడా టెక్నికల్ గా ఇక్కడ ఏంటంటే జ్యుడిషియల్ పరంగా తీసుకున్నట్టయితే రైతుల యొక్క లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇక్కడ వెరీ కీ పాయింట్ అవుతుంది. లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే అంటే రైతులు ఆ రోజు భూములు ఎందుకు ఇచ్చినారా అంటే నాకు మీరు అభివృద్ధి చేసిస్తారు అనే ఉద్దేశంతో రైతులు భూమి ఇచ్చినప్పుడు అదే జరగాల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమి నేను ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు తను ఏం చెప్పాడంటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తాడు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అతను రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టించినప్పుడు డిఫరెన్స్ అనేది కనబడుతుంది కమర్షియల్ కి రెసిడెన్షియల్ కి. అప్పుడు నేను ఏం చెప్తానంటే నాతో మీరు కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు మీరు నేను చెప్పింది ఏంటి చేసింది ఏంటి అనే పాయింట్ మీద నేను కోర్టుకి వెళ్తే నాదే నెగ్గుతుంది. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫండమెంటల్ రైట్స్ కింద భారతదేశంలో చాలా తీర్పులకి నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద సెక్షన్స్ ని వాళ్ళేం తిరగలేదు మేడం. జస్ట్ వెరీ బేసిక్ లోకి వెళ్ళి ఆ యొక్క తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆ బేసిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మీద కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, పృథ్వీ రాజ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అర్నబ్ రాజన్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అరుణాథ్ బషీర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సిద్ధార్థ్ రాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఇవన్నీ కూడా ఏంటంటే దేశంలో తీసుకొచ్చిన పెద్ద రిఫార్మ్స్ కానీ చాలా విషయాలు కూడా బేసిక్ ఫండమెంటల్ రైట్స్ లో నుంచే సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అమరావతి రైతులు సైడ్ జరుగుతున్నది ఒక ఖచ్చితమైన న్యాయ పోరాటం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మొన్న తీర్పు ఎప్పుడైతే ఇచ్చిందో ఆ రోజు క్రెడిట్ రైతులకి ఇవ్వాలి. ఎప్పుడైతే అమరావతి మీద ఫేవర్ గా తీర్పు వచ్చినప్పుడు లెట్ ద క్రెడిట్ గోస్ ఫర్ ఆ రైతులకి ఇవ్వాలి తప్ప ఎప్పుడైతే పార్టీలు ఓన్ చేసుకున్నాయో
ఎప్పుడైతే ఇది మా వల్ల జరిగింది, మేమే చేశామని ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో ఆ తర్వాత ఈ పొలిటికల్ వెళ్తుంది. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా కానీ, లేదు జనసేన వాళ్ళు కానీ, లేదు బీజేపీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళన్నా కానీ ఈ రోజు అమరావతి అంటే దట్ ఈస్ అ విక్టరీ ఆఫ్ ద ఫార్మర్స్. అది రైతుల యొక్క విజయంగా తీసుకోవాలి తప్ప అది ఏ పార్టీ విజయంగానూ ఎవరు కూడా ఎంత తక్కువగా బాధిస్తే, ఎంత తక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా దానికి అది నిలబడుతుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఈగో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అమరావతి గెలిచిందంటే అది మేము పెట్టాం కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళడం వల్ల, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళకి మేము వైజాగ్ అని చెప్పి వెళ్ళడం వల్ల నష్టపోతుంది ఎవరు, ఇక్కడ రైతులు. కాబట్టి ఇక్కడ చట్టపరంగా తీసుకున్న 21 ఆర్టికల్ అప్లై చేసిన 300A ప్రకారం మన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా రైతులకి బేసిక్ దాని మీద జరుగుతుంది తప్ప వీళ్ళు ఏం మాట్లాడినా ఏమి చెప్పినా కానీ అక్కడ ఒక్కసారి రైతులు కానీ దాని మీద కోర్టుకు వెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులైనటువంటి 21 ఆర్టికల్ A 3000A అనేది వెళ్తుంది తప్ప కోర్టుకు కావాల్సింది ఇలాంటి పాయింట్లే కావాలి మేడం. దీనికోసం వాళ్ళు ఏ చట్టాలు తీసుకున్నా, ఏ తీర్పులు ఇచ్చినా కానీ వాళ్ళు కన్సిడర్ చేసేది అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరు, ఎందుకు నష్టపోతున్నారు అన్నప్పుడు ఈ పాయింట్స్ తీసుకొస్తారు. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల మీదకి వెళ్ళి మాట్లాడడం వల్ల, సొంత పార్టీ నేనే చెప్తానని చెప్పడం వల్ల దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇట్స్ వెరీ బేసిక్ కామన్ సెన్స్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాని మీదకి వెళ్తారు తప్ప కోర్టులు దీని మీద రాజకీయాలు మేము 151 సీట్లు ఉంది కాబట్టి మేమేదో జరిగిపోతే చేసేద్దాం అనుకున్నట్టే ఇక్కడ కుదరదు. ఇక్కడ అలాంటిది కుదరదు. రెండోది, బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు చెప్పిన మాట ఏదైతే ఉందో, అసలు హైదరాబాదే రాజధాని ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు 2-3 సార్లు పార్లమెంట్ లో అమరావతి అమరావతి అని చెప్పారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇది జస్ట్ బికాస్ ఆఫ్ ఒక డైవర్షన్. అంటే చెప్పడం ఉద్దేశం ఏంటంటే మేబీ వాళ్ళకి అమరావతి రాజధాని కాకపోవచ్చు, ఆల్రెడీ 2024 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అదే ఉంది కాబట్టి ఆ లెక్కలో చెప్పుకుంటారని చెప్పి ఆయన ఒక క్యాజువల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప బట్ దాంట్లో నిజంగానే అంత స్టఫ్ ఉన్న సబ్జెక్ట్ అయితే కాదు. ఇంకా లాస్ట్ ఒక పాయింట్ మేడం, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అనే ఒకటి తెలియకపోవడం వల్ల మీరు అన్నట్టు 100% క్లియర్. ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ సిటీ ఒకటి ఉంది అని తెలియకపోవడం వల్ల మనకు జరిగిన దాదాపు నష్టం ఏంట్రా అంటే, ఈవెన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో ఎవరైతే పెట్టుబడి పెడతారో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గత 2021 నుంచి 22 వరకు ఎంటైర్ భారతదేశంలో ₹100 పెట్టుబడిగా పెడితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 37 పైసలు పెట్టుబడి వచ్చింది. తెలంగాణకి అంతకంటే కూడా ఒక పావలా ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇది పెద్ద డిజాస్టర్ యాక్చువల్ గా. మళ్ళా మనం తీసుకున్నట్టయితే ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో లాస్ట్ కాన్సిక్యూటివ్ 5 years లో టాప్ 1 స్టేట్ ఏదన్నా ఉందంటే ఏపీ ఇస్ ద కాన్సిక్యూటివ్ గా లాస్ట్ 5 years ఏపీ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో #1 ప్లేస్. బట్ అన్ఫార్చునేట్ బ్యాడ్ లక్ ఏంటంటే అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో తీసుకున్నప్పుడు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు కేవలం ఎంటైర్ భారతదేశంలో ₹100 పెట్టుబడి పెడితే అందులో ఆంధ్ర రాష్ట్రానికి రావడం 37 పైసలు రావడం, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి వాళ్ళకు కూడా మనకంటే ఎక్కువ రావడం జరిగింది పెట్టుబడులు. ఇవన్నీ కూడా ఆలోచించాలి మేడం. ఎందుకంటే క్యాపిటల్ లోనే క్లారిటీ లేనప్పుడు ఇన్వెస్టర్స్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇంక ఇన్వెస్టర్స్ రాకపోతే బయటోడు పెట్టుబడి పెట్టకపోతే సొంతోడు లాగా పెట్టడం లేదు, బయటోడు పెట్టకపోతే ఎలా క్రియేట్ అవుతుంది, వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది? సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇప్పుడు మొన్న త్రైమాసిక ఫలితాలు కూడా వదిలారు, నిన్నే వదిలినప్పుడు కూడా అక్కడ కూడా మనం దాన్ని సాధించింది ఏమీ లేదు. కేవలం ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వచ్చిందా అంటే ఇప్పటి వరకు కేవలం 558 కోట్లు, గత 3 నెలలుగా కేవలం 558 కోట్లు ఓవరాల్ గా తీసుకుంటే మనకు ఐఐటీకి 1124 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మేడం ఇతర దేశాల్లో కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే బాగుంటుందని చూస్తారు. సో ఇక్కడ గవర్నమెంట్ రాజకీయాలు చేయడం తప్పితే, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్పితే ఇలా ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలనే దాంట్లో వీళ్ళ దగ్గర సమాధానాలు అయితే ఉండదు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారంటే సమాధానం ఉండదు. బొత్స సత్యనారాయణ లాంటి అంత తెలివైన అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు బయట వచ్చి 2024 వరకు హైదరాబాదే రాజధాని అని ఈ రోజు ఆ స్థాయిలో ఉన్న మంత్రి చెప్పడం అనేది అది ఏ విధంగా చెప్తారో అది వాళ్ళ దీంట్లో వదిలేస్తున్నారు. సో ఫైనలీ ఇది ఎప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చేసిన యొక్క త్యాగం ఏ రోజన్నా కానీ అది ఎప్పటికీ వాళ్ళకైతే మాత్రం న్యాయమే జరుగుతుంది. వై? బికాస్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ లో, ఆర్బిటరీనెస్ లో ఈ రెండిట్లోనూ వాళ్ళకి బలంగా కోర్టులు పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పటికన్నా వీళ్ళ పంతం మానుకొని వాళ్ళకి ఏం చేయాలో ఆ న్యాయం చేసి రాజధాని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు. కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, 6 నెలల్లో మీరు క్యాపిటల్ రీజన్ ని డెవలప్ చేయాలా, విత్ ఇన్ 6 months. 6 months లో మీరు క్యాపిటల్ రీజన్ ని సిఆర్టీఏ పరిధిలోని డెవలప్ చేయాలా. నంబర్ 2, 3 months లో మీరు ఎవరైతే ప్లాట్స్ వేసి అక్కడున్న నిర్వాసితులకి వాళ్ళ యొక్క నివాస యోగ్యంగా ఉండేటట్టు మీరు క్రియేట్ చేయాలా. నంబర్ 3, విత్ ఇన్ 1 month లో
మీరు అక్కడ డ్రైనేజ్, పవర్, లైటింగ్, వాటర్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వాలా. ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ నెలలో చేయాల్సిన పనులు, 3 నెలల్లో చేయాల్సిన పనులు, 6 నెలల్లో చేయాల్సిన పనులు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఏంటంటే అఫ్ కోర్స్ దే విల్ గో ఫర్ సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఈవెన్ సుప్రీం కోర్టుకి వెళ్ళినా కానీ ఆర్టికల్ 21, 300 పే ప్రకారం రైతులకి న్యాయం జరుగుతుంది. రైతులకు న్యాయం జరిగినప్పుడు డెఫినెట్ గా అమరావతి రాజధాని అవుతుంది. కాబట్టి నిక్షేపంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అవుతుంది తప్ప. ఓకే మహేష్, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. ఒకసారి అనలిస్ట్ లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏపీ రాజధాని విషయంలో బొత్స గారు కామెంట్స్ ఎలా చూడాలి అంటే, హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డైవర్ట్ చేయడం కోసం మాట్లాడారా? అసలు ఈ సందర్భంలో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ రావట్లేదు, ఆడియో రావట్లేదు. 3 రాజధానులు అని. ప్లీజ్. హలో, వాయిస్ వస్తుందమ్మా? వస్తుంది, మాట్లాడండి. వస్తున్నదే వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా పెద్ద షాక్. అది ఏం సమాధానం చెప్పుకోవాలో వాళ్ళకు అర్థం కావటం లేదు. వాళ్ళ స్టాండ్ ఏంటి? వాళ్ళ స్టాండ్ ఏంటి? ఎవరిది? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్. అది పార్టీ స్టాండ్ గా నేను భావించగలను. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? 3 రాజధానులు. మరి 3 రాజధానులని చెప్పాము, మళ్ళీ మనము తిప్పము, మాట తప్పము అనే పద్ధతిలో ఆయన ఆలోచన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదు మనం 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని మీరు చెప్పండి అని ఆదేశాలు ఇవ్వకుండా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. ఖచ్చితంగా మీడియాతో ఏం చెప్పాలో అదే చెప్పండి అని చెప్పి ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానివల్ల బొత్స సత్యనారాయణ ఆయన అంత పెద్ద సీనియర్ అయినా అదే పొద్దున జరగవేదేమో అర్థమైనా కూడా విధిలేని పరిస్థితిలో అలా వంకర టింకరగా మాట్లాడాడు తప్ప ఆయన చెప్పే దాంట్లో ఏం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాదన ఏం చేస్తున్నారు? శాసనసభకు అధికారం లేదు అనే విధంగా కోర్టు చెప్తూ ఉన్నది. ఎందుకు లేదు అధికారము? దాని మీద పెద్ద చర్చ జరగాలి, అసెంబ్లీలోనే చర్చ జరుపుతాము అని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ కోర్టు దేన్ని ప్రొసీజర్ ఫాలో అయింది? విభజన చట్టాన్ని ఫాలో అయింది. విభజన చట్టంలో ఏదైతే నిర్ణయాలు జరిగాయో రాజధాని అమరావతి అనేటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి తెలియచేసింది. ఒక ప్రభుత్వము అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వము రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చి అలాగే హైకోర్టును కూడా రాష్ట్రపతి ఆమోదించాడు. ఈ విషయాల మీద మళ్ళీ ఏదైనా అంటే రాజధాని మార్పులు చేర్పులు కానీ లేదా హైకోర్టు మార్పు కానీ ఇంకా ఏదైనా చేయాలనుకుంటే అది ఈ చట్టసభలో అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మార్పు చేసేటువంటి అవకాశం లేదు. అది మళ్ళీ కేంద్ర పరిధిలోకి పోతుంది. అంటే పార్లమెంటులోనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ తీర్పు వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది? పార్లమెంటు చట్టాలు చేసినా రాష్ట్రాలు చట్టాలు చేసినా కూడా జ్యుడిషియరీ ఎందుకు పెట్టారు? చట్టాల్లో లోపాలున్నా, చట్టాల్లో స్వార్థం ఉన్నా, చట్టాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నా దాన్ని సరిదిద్దడానికే జ్యుడిషియరీ ఉంది. అంతేగాని జ్యుడిషియరీ ఆ ఫైనల్ అథారిటీ అనేం కాదు. జ్యుడిషియరీ ఒకరి మార్గంలో పోతున్న రాజ్యాంగాన్ని అమలు చేయడానికి జ్యుడిషియరీ ఉంది. ఆ జ్యుడిషియరీ నిర్ణయము ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు పోయినా ఇక్కడ ఏదైతే హైకోర్టు నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలియజేస్తారు తప్ప మార్పు అయితే ఏమి ఉండదు. అందుకని వాళ్ళు ఇప్పుడు ఘంటాపనంగా మేము సుప్రీంకోర్టులోకి అప్పీల్కి వెళ్తున్నామని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లీగల్ గా అర్థమైపోయింది. అర్థం కాకుండా ఏం లేదు వాళ్ళకు. కాకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు విశాఖపట్నంలో ఇవాళ హైకోర్టు తీర్పు ప్రకారం ఇవాళ ఏమైపోయింది విశాఖపట్నంలో? మరి ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ ఒక కమ్యూనిటీకి లాభం జరుగుతుంది అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి అక్కడ రియల్ ఎస్టేట్ ఏమైపోయింది? విశాఖపట్నంలో కుప్పకూలిపోతున్నదా లేదా?
మరి Okay. ఏంటి దానికి సమాధానం ఎవరు చెప్తారు ఇప్పుడు? వైసీపీ వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడుగుదామని. వైసీపీ నుంచి మనకి నాగార్జున గారు సిద్ధంగా ఉన్నారు. మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నాము ఒక్క అన్ని నిమిషం, ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఒకసారి అక్కడ వీళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి భూమి నమ్ముకోవాలంటే. ఓకే, ఒక్కసారి మనం నాగార్జున గారితో మాట్లాడదాం. నాగార్జున యాదవ్ గారు, రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకోనుంది? 3 రాజధానులపై వైఖరి మారిపోతుందంటారా? ఇప్పుడు అసలు బొత్స గారు ఎందుకని ఇలా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పటికీ క్లారిటీ లేకుండా రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చూస్తున్నారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని వస్తుంది అని. ఇంకా 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 దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధి దిశగా పనులు ప్రారంభించకుండా మరొకలాగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? మీ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకి? ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. సుమారుగా దాదాపుగా 20 నిమిషాల నుంచి దాదాపు ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఒకే విధమైనటువంటి వాదన వినిపించారు. కాబట్టి ఫెయిర్ అండ్ నాకు కూడా టైం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా టైం ఇస్తూ మాట్లాడండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరైతే బొత్స గారు వాక్యాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని ఒకరు అంటారు. ఒకరేమో కోర్టుకు వెళ్తే మాదే నిర్ణయం అంటారు. మరొకరేమో అంత గందరగోళం అంటారు. పాపం ఇంత గందరగోళం, ఇంత ఇబ్బంది లేనటువంటి సబ్జెక్ట్ గురించి మరి మీరు ఇంత ముందుగా వారికి ధన్యవాదాలు. ఫస్ట్ పాయింట్ ఏంటి? నాగార్జున గారు, మీ ఆడియో రావట్లేదు, ఒక్కసారి చూడండి. మ్యూట్లోకి వెళ్ళిపోయింది. హలో హలో ఓకే, మాట్లాడండి. నాగార్జున గారు, ఆడియో వస్తుందా మీకు? వినిపిస్తుందా నా మాట? హలో, ఓకే, మనం ఈలోపు టీడీపీ నుంచి సాహెబ్ గారితో మాట్లాడదాం. సాహెబ్ గారు, రాజధానిపై శాసనం చేయొద్దని హైకోర్టు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేయట్లేదు? మేడం, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైకోర్టు సాధారణమైనటువంటి తీర్పు ఇవ్వాల. ఇక్కడ వచ్చింది ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమాస్ అనే తీర్పు ఇచ్చింది. ఈ మ్యాండమాస్ అనేది కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ఇస్తారు. గతంలో ఏంటంటే మేడం 1962లో వెస్ట్ బెంగాల్లో ఒక వ్యక్తికి ప్రభుత్వం తరపు నుంచి అన్యాయం జరిగినప్పుడు ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు 1 month లో ప్రభుత్వం అతనికి న్యాయం చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ రిట్ ఆఫ్ మ్యాండమాస్ ఇచ్చిన తరువాత ఇక ఎగువ స్థాయి కోర్టులకు వెళ్ళడానికి అక్కడ ప్రభుత్వం ధైర్యం చేయలా. అదేవిధంగా ఈ రోజు రాజధాని విషయంలో కూడా ఏంటంటే వాళ్ళకి 6 నెలల్లో మౌలిక వసతులు, 3 నెలల్లో అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు, అదేవిధంగా 1 month లో స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అవన్నీ పునరుద్ధరించి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సిఆర్డిఏ చట్టంలో ఆయాల అమలు చేశారు. అదేవిధంగా సిఆర్డిఏ చట్టం అనేది 2014లో ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విభజన చట్టంలోని బిల్లుల హామీగా ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది, సిఆర్డిఏ చట్టం. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఈ రోజు హైదరాబాదు 2024 దాకా రాజధాని అనే మనస్తత్వంతో మాట్లాడుతున్నారంటే బొత్స సత్యనారాయణ ఒక గేమ్ ఆడుతున్నారా, లేకపోతే అసలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మేము ఏమీ చేయలేకపోయామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారా? అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు దాకా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో కూడా రాజధానికి సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా పారిశ్రామికంగా కానీ, లేదా ఐటీ పరంగా కానీ, లేదా విద్యాపరంగా కానీ, లేదా ఉద్యోగ పరంగా కానీ వీళ్ళు అభివృద్ధి చేయటంలో గత ప్రభుత్వం కంటే వెనుకబడిపోయారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే శూన్యమే. మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారు విశాఖపట్నమే రాజధానిని. విశాఖపట్నంలో ఏమీ చేయాల. అదేవిధంగా న్యాయ రాజధాని తరలిస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అయితే ఏంటంటే ఇక్కడ విభజన హామీలోని చట్టాలు వీళ్ళు తెలుసుకోకపోవడం, అదేవిధంగా ఆ అంశాలని రాజ్యాంగం మీద అవగాహన లేకపోవటం, కోర్టు తీర్పులు ఈ ప్రభుత్వానికి పదే పదే వ్యతిరేకంగా వస్తున్నా కూడా మాట్లాడలేకపోవటం. ఇక్కడ ఒకటి మనం ప్రస్తావించాలండి, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ. ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటంటే వైసీపీ వాళ్ళ మాటల్లో 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు అసెంబ్లీలో తీర్మానాలు చేశారు వాళ్ళే. అంటే
మేము మూడు ప్రాంతాలకు అనుకూలం కాదన్నట్టు. మళ్ళా అభివృద్ధి మొత్తం కూడా కేంద్రీకృతం కాకుండా మేము ఏదో చేస్తున్నామని అంటున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. అసలు 3 రాజధానులు చేయాలా, అమరావతిని అభివృద్ధి చేయాలా, లేకపోతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమరావతిని నిర్వీర్యం చేస్తే తెలుగుదేశం పార్టీకి ఆ పేరు రాకుండా చెడగొట్టాలా, ఈ విధంగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు. సాహెబ్ గారు ఒక్క నిమిషం సాహెబ్ గారు, రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని బొత్స చెబుతున్నారు. మరి ఆ రిపోర్ట్ ను పార్లమెంట్ కు పంపలేదు కాబట్టే 2024 వరకు హైదరాబాదే రాజధాని అంటున్నారు. ఇది టెక్నికల్ గా సాధ్యమవుతుందంటారా? ఇది చాలా తప్పండి. నారాయణ గారు ఆ రోజు కమిటీ చేసినటువంటి శివరామకృష్ణ కమిటీ గాని, నారాయణ కమిటీ రిపోర్ట్లు గాని, ఈ రెండు కూడా 2014 పార్లమెంట్ లోకి పంపించిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుందంటేనే ఆ రోజు ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళారండి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే పార్లమెంట్ లో 2-3 సార్లు ప్రత్యేకంగా గల్లా జయదేవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని నేను అన్నప్పుడు కూడా వాళ్ళు అమరావతి అని చూపించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కూడా వాళ్ళు అమరావతికి నిధులు కేటాయించారు. ఇవన్నీ చూస్తుంటే పార్లమెంట్ లో బిల్లు ఆమోదించినట్టు కాదా? లేకపోతే ఏ విధంగా అమరావతికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారండి? అదేవిధంగా కేంద్రం నుంచి ఆ రోజు 9,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు అభివృద్ధి చేయమని పంపించారు. ఆ 9,000 కోట్లు అమరావతిలో పెట్టారు. ఇప్పటికే పలు కీలకమైనటువంటి బిల్డింగ్స్ అయిపోయినాయి. అక్కడ 90% సి క్లాస్ కేటగిరీ వాళ్ళ బిల్డింగ్స్, అదేవిధంగా న్యాయమూర్తులకు సంబంధించినటువంటి హౌసులు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు, ఇవన్నీ కూడా చాలా మటుకు అయినాయండి అక్కడ. ఇవన్నీ అంటే కేంద్రం చూస్తూ ఊరుకునిందా? కాదు మేడం. 2014 విభజన చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేయబట్టే అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. ఈ రోజు ప్రతిసారి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అంటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి మేడం? అంటే వైసీపీ వాళ్ళు మైండ్ గా మారుతున్నారు. 3 రాజధానులని తెర మీద తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ నాయకులు ఆర్థికంగా రియల్ ఎస్టేట్ చేసుకొని బాగుపడాలి, ఈ రాష్ట్రం ఎటుపోతే మాకు సంబంధం లేదనేటట్టు ముందుకు వచ్చారు. ఈ రోజు వైసీపీ ప్రతినిధి ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు? ఈ రోజు అతను అంటున్నాడు, నాగార్జున యాదవ్ గారు ఏమంటున్నారండి, ముగ్గురు ఒకే మాట మాట్లాడుతున్నారు అంటున్నారు. వాస్తవంగా న్యాయం ఎటుంటే అట్టే మాట్లాడతారు. ఇక్కడ అన్యాయమే కాదు. మేము అంటున్నాం, విభజన చట్టంలోని కొన్ని హామీలు ఇచ్చారు. రైతులు వాళ్ళు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగిందండి. ఒక విధంగా ప్రపంచం మొత్తంలో 33,000 ఎకరాల పైచిలకు ఒక రాజధానికి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇక్కడ ఏంది, వాళ్ళు సిఆర్టీఏ చట్టం ద్వారా భూములు ఇచ్చారు. ఆ రోజు చట్టాన్ని నమ్ముకొని ఇచ్చారు. చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాలు వేరు, రాజకీయ పార్టీలు వేరండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి కావచ్చు, లేదా పార్లమెంటు అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇవి కూడా వాళ్ళు ముందరకు తీసుకెళ్లాలి. అంతేకాని ఇది మేము చేయమంటానికి లేదు. ఆ విధంగా జరిగితే ఢిల్లీని ఎన్నిసార్లు మార్చాలి, హైదరాబాద్ ఎన్నిసార్లు మార్చాలండి? ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లి లేదు ఆ అమ్మాయి మాకు నచ్చలేదు, మా వాడికి 3 పెళ్లిళ్ళు చేస్తారంటే జనం చెప్పు తీసుకొని కొడతారు, కోర్టులు శిక్ష వేస్తాయి. అది అర్థం చేసుకోవాలి. చిన్న సింపుల్ లాజిక్ అండి. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఈ రోజు చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నాడు. ఎందుకంటే అభివృద్ధి చేతకానేది ఒప్పుకోండి. అభివృద్ధి చేతకాక పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి. వీళ్ళకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటంటే మేడం, వాళ్ళ నాన్న తండ్రిని అధికారంలోకి అడ్డం పెట్టుకొని ఎవరికి లబ్ధి పొందకుండా 1,00,000 కోట్లు సంపాదించుకోవటం. ఈ రోజు సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్ చేసేసి భారతీయ సిమెంట్ ని పక్క రాష్ట్రం కన్నా 70 రూపాయలు ఎక్కువ కమ్ముకోవటం. ఈ రోజు మద్యాన్ని సిండికేట్ చేసేసి వాళ్ళ సొంత కంపెనీలో ఉన్నటువంటి నాసిరకం మద్యాన్ని 3 రెట్లు గరిష్టంగా అమ్మటం. ఇదా మేడం అభివృద్ధి వికేంద్రీకరణ అంటే? ఇక పాలన వికేంద్రీకరణకు వస్తాం మేడం. పాలనా వికేంద్రీకరణ అంటే వీళ్ళ లెక్కలో ఏదో తెలుసా మేడం? స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సంస్థలను నిర్వీర్చేసి 7,600 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు గ్రామాల్లో సున్నం చల్లుకోవాలన్నా గానీ, బ్లీచింగ్ చల్లుకోవాలన్నా గానీ, నీటి సమస్యలు వచ్చినా గానీ పంచాయతీ నుంచి రూపాయి వచ్చే దాఖలాలు ఎక్కడా లేవండి. పంచాయతీ నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టలేనటువంటి దేని వ్యవస్థలో ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులు. పంచాయతీ సర్పంచ్లు అడుగుతున్నారు, అయ్యా నువ్వు గొప్ప గొప్ప మాటలు చెబుతున్నావు, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తర్వాత మా సర్పంచుల యొక్క నిధులేంటి, మా విధులేంటో చెప్పండి అని అంటున్నారు. అంటే వ్యవస్థల్ని నిర్వీర్యించేయటం ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండేది మేడం. ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యించేసి సచివాలయాన్ని గ్రామాల్లోకి తీసుకొచ్చి ఏదైతే పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలు నిర్వీర్యించేశారు. 7,600 కోట్ల రూపాయలు వాళ్ళ సొంత ఖాతాల్లోకి వేసేసుకున్నారు మేడం. ఈ అన్నిటి గురించి కూడా ఆలోచించాలి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. అంతేకాని డిబేట్లలో మనం ఏదో వచ్చి మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడేది లక్షల మంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారండి, నవ్విపోదురు గాక. ఏం మాట్లాడుతున్నారండి? ఇంకా ఇంకోటి మేడం, ఇక్కడ గతంలో ఏంటంటే మేడం, ఏదైతే స్థానికంగా చాలా మంది ఇళ్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకునేవాళ్ళు. అది పిఎంఓఏలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ రోజు స్థానికంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే భారతీయ సిమెంటే వాడాలంటండి, వేరే సిమెంట్ పనికి రాదంట. ఏందండి ఇది?
అంటే నియంత పాలనలో ఉన్నామా మనము? అసలు రాజ్యాంగంలో ఉన్నామా? ఈ రోజు మనం ఇన్ని చెప్పుకుంటా వస్తున్నాం. కోర్టులు పదే మొట్టికాయలు వేస్తూ ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారంట. ఏందండి ప్రజాక్షేత్రంలో తెలుసుకునేది? ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు పెడితే వాళ్ళకి కోర్టులు అండగా ఉంటాయి. మరి అటువంటి కోర్టుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తే ఇక సామాన్య ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరికి వాళ్ళ బాధల్లో చెప్పుకోవాలి? ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ చేతగాని ప్రభుత్వం వల్ల 750 రూపాయలకు ధాన్యం కొట్టున్నారంటే ఇంకా అంతకన్నా ఏం కావాలండి? పురుగు మందులు ఈ రోజు మిర్చి పంట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున. పాపం వాళ్ళు మిర్చి చేశారండి. నకిలీ విత్తనాలు అరికట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయింది. ఈ రోజు మిర్చి రైతులు నడి రోడ్డున పడ్డారు. ఈ రోజు అదేవిధంగా కడపలో ఉల్లి రైతులు కావచ్చు, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో ప్యాడీ రైతులు కావచ్చు, ఇలా కష్టాలు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అండి. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక పక్కన రైతులు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చిన్న 6 ఏళ్ల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల బామ్మ దాకా అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని రూల్ ఆఫ్ లా అనేది ఈ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పలు సందర్భాల్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొమ్ముగా ఉంది ఒక ప్రభుత్వానికి. ఇక్కడ ఎన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నప్పుడు వీటన్నిటిని కట్టడి చేయలేక ఏదో 3 రాజధానులని, 30 రాజధానులని, 40 రాజధానులను తీసుకురావటం ఈ రోజు ఈ చేతకాని ప్రభుత్వానికి 2024 దాకా హైదరాబాద్ రాజధాని అంటున్నారు. మరి మీరు అన్నట్టు 2024 దాకా హైదరాబాద్ రాజధాని అయితే ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి సచివాలయం నుంచి పరిపాలించారు? మీరు గెలవకుండా వెళ్ళి హైదరాబాద్ లో కూర్చోవచ్చు కదా. వైసీపీ నుండి నాగార్జున గారు మీరు సమాధానం చెప్పాలి. చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ప్రతిపక్షాల్లో ఉన్నవారు, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని అని గతంలో సీఎం జగన్ కూడా అసెంబ్లీలో తేల్చి చెప్పారు. మరి 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని అంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు మాట మార్చడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటి పరిస్థితి రాజధాని విషయంలో? కొన్ని నిమిషం అమ్మా, నాకు సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్వే మై ఫీలింగ్స్. ఓకే, పర్వాలేదు, ఇప్పుడు మాట్లాడండి, మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. నేనేదో సమాధానం చెప్పలేకపోతున్నాను. లేదు అలా ఎవరు అనుకోవట్లేదు. మీకు టెక్నికల్ ఇష్యూ వచ్చిందని అర్థమైంది. విన్నాను కాబట్టి చెప్తాను. మా సిగ్నట్లేదు పాపం. ఏదో మొత్తం సబ్జెక్ట్ అంతా ఏదో టైం ఉంది కదా అని సబ్జెక్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి రైతు ఆత్మహత్యలు, సిమెంట్ ధరలు, భారతీయ సిమెంట్ ఏదో చెప్తున్నారు. మీరు కూడా బాగా చక్కగా చిరునవ్వుతో అంటున్నారు. కానీ సబ్జెక్ట్ మాట్లాడారు కాబట్టి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు ఉంటుంది అని బొత్స గారు చెప్పారు. ఈ బొత్స గారు చెప్పిన మాటలు తప్పు అని మీరు భావిస్తుంటే రాసుకోండి. బ్రిట్ పిటిషన్ నెంబర్ 13204 ఆఫ్ 2020 మినిస్టర్ ఆఫ్ హోమ్ సెక్రటరీ లలితా టి హుడావో సెప్టెంబర్ 2020లో ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది, కౌంటర్ అఫిడవిట్. ఏ రాసింది అక్కడ? After expiring of the period of referred to in subsection 1, Hyderabad shall be the capital city of the state of Telangana state, then shall be the new capital of the state of Andhra Pradesh. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అఫిడవిట్ లో ఇచ్చినటువంటి ప్రాసెస్. అంటే 10 ఏళ్ల తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది. అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హోమ్ సెక్రటరీ లలితా టి హుడావో పిటిషన్ నెంబర్ 13204/2020 ఇచ్చినటువంటి పిటిషన్. కాబట్టి బాగా గత్తర్ చేసి చొక్కాలు తెచ్చుకోకండి. ఈ పాయింట్ ని మాకు 3 రాజధానులు చట్టం పెట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ ని క్రియేట్ చేయడానికి, లీగల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని రైట్స్ చేయడం వల్ల ఈ పాయింట్ ఒకటి చెప్పాడు. దాంతో పాటు మరొకటి 6 గొడవలు తీసుకున్నటువంటి మిత్రులు కూడా చెప్పారు. దాంట్లోనే ఆ రిట్ పిటిషన్ నెంబర్ లో ఏం చెప్తున్నారంటే సెక్షన్ 30 అధికారంగా 214 ప్రకారం హైకోర్టు కూడా ఉమ్మడి హైకోర్టే. ఈ ఉమ్మడి హైకోర్టుకు సంబంధించి 2019 జనవరి 1 నుంచి అమరావతి వాజ్ ద ప్రిన్సిపల్ సిటీ ఆఫ్ హైకోర్ట్ అని రిలీజ్ అయింది. 2018 డిసెంబర్ 26 కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది దేన్ని? అమరావతి హైకోర్టుని. కానీ నవంబర్ 2015 ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ సిటీగా జీవో ఇచ్చిందే కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ పిటిషన్ నెంబర్ 13204 క్లియర్ గా కనపడతా ఉంది. ఏదో బొచ్చుకు ఇందాకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందులో మాట్లాడుతా ఉన్నారు? ఇచ్చినారా ఇవ్వలేదా? మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చిన అమరావతి ఉంటే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దాన్ని నోటిఫై చేస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూపించండి.
ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియకుండా తెలుగుదేశం పార్టీ తెలియక హోమ్ సెక్రటరీ మనకి తెలియక నేను నోటిఫికేషన్ ఇవ్వట్లేదని చెప్పారు. ఇది మనకున్నటువంటి టెక్నికల్ ఇష్యూ. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మేము అత్యంత బలమైనటువంటి మరొక చట్టం తయారు చేసి పెడతామని చెప్పాం. దట్ ఈస్ మై పాయింట్. మీకు వినపడుతుందండి? కొంచెం లోగా వినిపిస్తుందండి, చెప్పండి. సో ఇక్కడ ఎవరైనా సరే అమరావతిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి మంత్రి మండలి ఆమోదించి రాష్ట్రపతి నోటిఫై చేసినటువంటి దస్త్రం ఏదన్నా ఉంటే సాయుడు గారు ఇస్తే నరేంద్ర మోడీ గారికి రాష్ట్రపతి గారికి కూడా ఆయన పెద్ద సేవ చేసినట్టు పెద్ద హెల్ప్ చేసినట్టు సరిపోయింది. ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్లోనే మీరు నోటిఫై చేయలేదా స్వామి? కేవలం హైకోర్టును మాత్రమే నేను నోటిఫై చేశాం. హైకోర్టుని నోటిఫై చేసినంత మాత్రాన నేను రాజధాని నోటిఫై చేసినట్టు కాదు అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరొకటి ఇందాక గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి మాటలు చెప్పారు. గల్లా జయదేవ్ గారికి ఇచ్చినటువంటి స్టార్ మార్క్ క్వశ్చన్ నెంబర్ 2315 లో ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం? లో అమరావతి క్యాపిటల్ సిటీగా 23 ఏప్రిల్ 2016 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి బిల్లు చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రోల్ లేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఆమోదించేటువంటి కార్యక్రమం జరిగించాలి. సెకండ్ పాయింట్ పట్టుకుని దాదాపు చేస్తాం. వెరీ క్లియర్. ఈ రోజు కూడా చెప్తున్నాం, అమరావతి కూడా రాజధాని. కంగారు పడకండి, అమరావతి రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి అంశ 3 రాజధానులు బిల్లు ఖచ్చితంగా అసెంబ్లీలో పెడతాం. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం. 3 రాజధానుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు మొదలవుతాయి. దట్ వాజ్ ది క్రిస్టల్ క్లియర్ ఆప్షన్. ఇదే మేము చెప్తున్నాం. మరొకటి కోర్టు తీర్పు అంటారా? బెంచ్ కి, కోర్టుకి, తీర్పుకి మారేటువంటి బెంచ్ని మేము ఏ విధంగా గౌరవిస్తామో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుకే మేము ఎక్కువ విలువిస్తాం. అది మీరు మొట్టికాయాలనుకుంటున్నారేమో, మాకు మాత్రం మరో 30 ఏళ్ల సింహాసనానికి మాకు ఇచ్చేటువంటి మెట్టు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాం కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చి. ఓకే మహేష్ గారు, ఇప్పుడు నాగార్జున గారు వాదనని మీరు ఏకీభవిస్తారా? ఆయన అంటున్న దానికి ఒప్పుకుంటారా? మేడం, నాగార్జునరావు గారు ఏదేదో కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్లు అవి ఇవి చెప్పుకుంటూ వచ్చి కొంతవరకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కామన్ సెన్స్ అనేది బేసిక్. చట్టంలో ఏంటంటే కోర్టుకి, బెంచ్ కి, తీర్పు కానీ మనం చెప్పినప్పటికీ కూడా కామన్ సెన్స్ అనేది వెరీ ఫండమెంటల్ పాయింట్. నిజం చెప్పాలంటే ఈ యొక్క అమరావతి ఏదైతే ఇష్యూ ఉందో డెఫినెట్ గా ఇక్కడ ఇచ్చిన రైతులకి ఆ రోజు సిఆర్టీఏ పరిధిలో కానీ లేదా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో తీసుకున్నప్పుడు ఏదైతే వాళ్ళ మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్, బ్రీచ్ ఆఫ్ ఏదైతే లీగల్ కాంట్రాక్ట్ ఏదైతే జరిగిందో దానికి వాళ్ళు న్యాయమే చేసి తీరాలా. ఇక్కడ సింపుల్ మేడం, 29,000 ఎకరాలు ఇచ్చినప్పుడు ఇక్కడ కొన్ని వందల మంది ఎకరాలు రైతులకు ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ ఒక్క రైతు 1 ఎకరా పొలం ఇచ్చినప్పటికీ ఆ ఒక్క రైతు కోర్టుకు వెళ్ళినా కానీ ఈ యొక్క అమరావతిలో వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఇక్కడ జరగాల. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అమరావతి రాజధాని అంటున్నారు, దట్స్ ఫైన్. మీరు ఇంకొక చోట్ల రాజధాని అంటున్నారు, దట్స్ ఫైన్. మీరు ఇంతసేపు చెప్పారు 2020లో ఎవరో వేశారు, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంలో చెప్పింది, ఈ విధంగా హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు మనమే 3 రాజధాని బిల్లు ప్రవేశపెట్టాం, మనమే వెనక్కి తీసుకున్నాం. సో కాబట్టి మనం ఏదో 1-2 మాట్లాడిస్తే ప్రయోజనం లేదు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. కొన్ని వేల కోట్లు ఒక ప్రాంతంలో ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు ఖర్చు పెట్టారు, దాన్ని వెనక్కి ఎలా తీసుకుంటారనే విషయాన్ని మహేష్ గారు ఒక నిమిషం ఆగండి. నాగార్జున గారు ఏదో చెప్పాలంటున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఆయనకి సిగ్నల్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా, ఒకసారి ఆయనకి అవకాశం. నాకు టెక్నికల్ ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళు వర్షం మాట్లాడారు కాబట్టి నా వర్షం టైం అనే అడుగుతున్నాం. క్లియర్ కదా, మేము చెప్తున్నామా, మేము కోర్టు తీర్పు మేము రద్దు చేసిన చట్టాల మీద కోర్టు తీర్పు ఇచ్చింది. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ అవర్ యాక్ట్ అని చెప్తున్నాం కదా, మేము కొత్త చట్టం పెడతాం.
సపోజ్ బిజినెస్ ఏరియా చెప్తున్నాం కదా. మరొకటి అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరో చెప్తున్నారు ఉమ్మడి రాజధాని దాని మీద, అంటే మాది 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిని కొత్తగా చెప్పినందుకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి June 23, 2015 కొల్లూరు రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏది ఉమ్మడి రాజధాని, మాది ఉమ్మడి రాజధాని, 10 ఏళ్ల పాటు మాకు హక్కులు ఉన్నాయి, 10 ఏళ్ల పాటు అదే రాజధాని. June 18, 2015 నాగార్జున గారు ఒక్క ప్రశ్న నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క ప్రశ్న. ఏపీ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో 6 నెలల్లో అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా? అది స్వతహాగా పూర్తి చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఏదైతే వ్యాపార ఒప్పందం జరిగిందో రైతులకు ప్రభుత్వానికి, వాటిని మేము గౌరవిస్తాం. ఆ దృక్పథంతోనే వాళ్ళకి ఫ్లాట్లు అన్ని కేటాయించేటువంటి వ్యవహారాలు రొటీన్ గా జరుగుతుంటాయి. కొత్తగా కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. మరొకటి, కోర్టు ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ లో వాళ్ళు న్యాయ సమీక్ష అధికారం మాత్రమే ఉంటుంది. కానీ కోర్టుకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సమయము, ఉన్నటువంటి నిధులు, ఉన్నటువంటి ప్రయారిటీస్ ని కోర్టు డైరెక్ట్ చేయలేదు, చేయబోదు కూడా. కాబట్టి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమకున్నటువంటి ప్రిఫరెన్సెస్, తమకున్నటువంటి పరిమితులు, తమకున్నటువంటి సిద్ధాంతాలు, తమకున్నటువంటి ప్రాధాన్యతల మేరకే ఎన్నాళ్ళ కాలంలో పూర్తి చేయిస్తామో అన్నాళ్ళకు మేము పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి ఆయా పద్ధతులు సెలవిస్తుంది. వై బికాజ్ 2018 డిసెంబర్ 11వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 52,083 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని సిఆర్టీఏ మాస్టర్ ప్లాన్ లో ఉంది. మరి హైకోర్టు జడ్జిలకు సంబంధించిన వాళ్ళు 2018కి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలుసా? 273 కోట్ల రూపాయలు, 273 crores ఓన్లీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో కోర్టు డిక్టేట్ చేయలేదు. కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య దేశంలో కోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని వరకే అధికారం ఉంటుంది. కానీ మేమే పరిపాలన చేస్తాం, మేమే కూర్చుంటాం, మేమే చెప్తాం అంటే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే న్యాయ సమీక్ష అధికారులు, ప్రజలే పాలకులు, ప్రజలే ప్రభువులు, కానీ కోర్టులు కాదు. కోర్టుకు న్యాయ సమీక్ష అధికారం మాత్రమే ఉంది. దాంతో పాటు ఇంకా చెప్తానండి, January 28 చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, June 19, 2016 సోమిరెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తారు. కొత్తగా రీసెంట్ గా అది ప్రజలకు చెప్పమనండి. సాహెబ్ గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మేడం నాగార్జున గారు ప్లీజ్ వెయిట్. ఈ 3 సంవత్సరాల్లో పాలనా వికేంద్రీకరణ వల్ల, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల మీరు ఏమి అభివృద్ధి చేశారో అది చెప్పండి. ఏ 3 ప్రాంతాల్లో రాజధానులు చేస్తామని ప్రకటించారో ఆ 3 రాజధానుల్లో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని ప్రశ్నిస్తున్నారు. కాదు మేడం, ఐఎమ్ వెరీ సారీ, మీ పేరు మర్చిపోయాను నేను, ఐఎమ్ వెరీ సారీ. ప్రహర్షిణి కోర్టుకు పోయి మేడం చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టు పోయింది. తెలుగుదేశం పార్టీనే కార్యాలయాలు తరలియకూడదని మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని, తెలుగుదేశం పార్టీనే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని, తెలుగుదేశం పార్టీనే సెక్రటరియట్ విశాఖపట్నం వెళ్ళకూడదని, తెలుగుదేశం పార్టీనే హైకోర్టు రాయలసీమకి వెళ్ళకూడదని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉద్యమాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 3 రాజధానుల పేరుతో మీరు ఏ అభివృద్ధి చేశారని అడుగుతున్నారండి. మీరే కదా కోర్టుకు వెళ్ళింది, మీరే కదా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని, వ్యవస్థలో ఉన్నటువంటి దోషుల్ని అడ్డు పెట్టుకుని ఇటువంటి చట్టాలు ఆపుతుంది. సాహెబ్ గారు మీ సమాధానం, మీరే ఆపి మీరే ఎలా ప్రశ్నిస్తున్నారు? నేను చెబుతా మేడం, నేను చెబుతా. మీరు మమ్మల్ని అడుగుతున్నారండి, మీరు ఆపారా లేదా? నేను చెబుతాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఈ విధానం అమరావతి ఒక్కటే రాజధాని ఉండాలని మా విధానం అది కాదు. 6 ఊరైనా, అగ్రహారం వీడైనా, భూమి బద్దలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఉత్తరాంధ్ర వేదికగానే జరుగుతాయి, జరిగి తీరుతాయి. స్పష్టంగా చెప్తున్నాం కదా, మీరు అక్కడ దొంగ బద్దాలు చెప్పచ్చా? మీరు వచ్చి విజయవాడ కార్పొరేషన్ లోను, గుంటూరు కార్పొరేషన్ లోను, కర్నూలు కార్పొరేషన్ లోను మీరు మాట్లాడితే మీకు ఓటేసినటువంటి పాపాలు పోలేదు ఎవరు? మీకు దమ్ము ధైర్యమే ఉందా? అమరావతి నడిపొద్దు నుండి 3 రాష్ట్రాలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. దమ్ము ధైర్యం ఉంటే మీరు విజయవాడ, విశాఖపట్నం వెళ్ళో, కర్నూలు వెళ్ళో, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి రాజధాని అక్కర్లేదని చెప్పనండి. దమ్ము ధైర్యం ఉంటే మేము తీసుకున్నటువంటి చర్యల వలన
జరిగేటువంటి లాభ నష్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడానికి ఓకే సాహెబ్ గారు మాట్లాడండి. ఆయన టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టు నేను 99 టీవీ ప్రేక్షకులందరికీ చెబుతున్నానండి మీ ద్వారా, చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందల రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ అభివృద్ధి పరం నుంచి దూరం చేశారు. అదే విధంగా ఈ రోజు అంటున్నాం 2014లో ఏదైతే అమరావతి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా 2017 డిసెంబర్ దాకా పోలవరంలో అక్రమం జరుగుతుంది, పోలవరం ఈ రాష్ట్రానికి కొద్ది ఆపేయమన్నారు. అదేవిధంగా పట్టిసీమను ఆపేయమన్నారు. అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేశారు. ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతుంది అని చెప్పి ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్లి ఎన్నో వేల లెటర్లండి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రాశారు. అయినా కానీ మేము అక్కడే సచివాలయం కట్టాం, అక్కడే పాలనా శాఖపరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టాం, అక్కడి నుంచే మండలిని కట్టాం, డీజీపీ కార్యాలయం కట్టాం, అక్కడి నుంచే పొలం అభివృద్ధి కార్యక్రమాలు 10,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేశాం. ఓకే ఓకే ఒకసారి 3 రాజధానులు అని చెప్పి మీరేం చేయగలిగారు? మీరు ఏం చేయగలిగారు? అమరావతి సిఆర్డీఏ చట్టం తెలియకపోతే తెలుసుకోవాలి దయచేసి నాగార్జున యాదవ్ గారు. చట్టాలు వేరు, మనుషులు చెప్పేది వేరు. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే విధానం వేరు. ఓకే సమయం అయిపోతుంది, మనం ఒకసారి అనలిస్ట్ గారితో కూడా మాట్లాడదాము. ఒక నిమిషం అండి, లక్ష్మణ్ గారు కూడా అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం పనిచేయాల్సిందే. లక్ష్మణ్ గారు ఈ అంశాలను ఎలా చూడాలి? ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మీరు చేశారంటే మీరు చేశారంటున్నారు కానీ ప్రజలు వ్యక్తిగతంగా వెళ్తా వ్యవస్థపరంగా మాట్లాడుతున్నా. ఇందాక నాగార్జున యాదవ్ గారు ఒక మాట అన్నాడండి, వ్యాపార ఒప్పందం అమరావతి రైతులు చేస్తున్నారన్నారు. అది చాలా నాగార్జున గారు మీ ఆడియో రావట్లేదు, మీరు ఆడియో మ్యూట్ లో ఉంది. నాగార్జున గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, చూసుకోండి ఒక్కసారి. మనం లక్ష్మణ్ గారితో మాట్లాడతాం మీ దగ్గర. ఒక్క నిమిషం. ప్రభుత్వానికి ఆ రోజు రైతులకు ఒప్పందం అది వ్యాపార ఒప్పందం అండి. తెలుసుకో, చట్టాల గురించి మాట్లాడావు కదా, లేని చట్టాలు లేని ఆర్టికల్స్ గురించి ఏదైనా చెప్పుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నారండి? మోసపోతాం, మీరు మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని, రైతులను అన్యాయం చేస్తారు, అమరావతి ఉన్నటువంటి వాళ్ళని అన్యాయం చేశారు. మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు, మైనింగ్ లో దోచుకు తింటున్నారు, ఇసుకలో దోచుకు తింటున్నారు, మధ్యలో దోచుకు తింటున్నారు. ఏ విధంగా? అరే ఏందండి నాగార్జున యాదవ్ గారు, గవర్నర్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల సంక్షేమం జరుగుతున్నాయి, 72,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో. మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నారండి? మేము మాట్లాడుతున్నది ప్రశాంతంగా మాట్లాడుకుందాము. ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు ఒక్కసారి సాహెబ్ గారు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోట్లేసారన్నారు, ఇంకోళ్ళ కోట్లేసి చేతగాని వాడు వంద మాట్లాడతాడు, చేతగాని వాడు ప్రాంతాల మధ్య పెడతారు. మేము సిస్టమేటిక్ గా మాట్లాడమంటున్నాం. మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. తీసుకొచ్చాం, పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం. ఓకే ఓకే సమయం అయిపోతుంది కాబట్టి చివరిగా క్లుప్తంగా చెప్పండి. మీ పార్టీల తరపు నుంచి సాహెబ్ గారు క్లుప్తంగా చెప్పండి. టీడీపీ తరపు నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు మీరు? మేడం మా డిమాండ్ కాదు, ఇక్కడ గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చట్టాలు ఉన్నాయి. సిఆర్డీ అనేది ఒక చట్టం, ఆ చట్టం ద్వారా మీరు చేయాల్సిన పనులు చేయండి. మీకు నిజంగా అమరావతిని అభివృద్ధి చేయడం ఇష్టం లేకపోతే 2014లోనే మీరు బహిరంగంగా చెప్పచ్చు కదా. అసెంబ్లీలో ఒక మాట మాట్లాడి, అదేవిధంగా వాళ్ళ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, ఆమె రోజా గారు, కన్నబాబు గారు, ఇలా నాయకులందరూ కూడా అక్కడక్కడే తిరుగుతా అమరావతిలోనే మా జగనన్న ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే అభివృద్ధి జరిగిందని చెప్పి ఎందుకు చెప్పారు? మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా అమరావతిని అభివృద్ధి చేస్తామని. నేను అది అడుగుతున్నా, మీ దగ్గర విధానపరమైనటువంటి లోపాలుంటే ఆ లోపాలను ఏ విధంగా ప్రజలకు చెప్పాలి? నాగార్జున గారి నుంచి కూడా మనం 1 minute లో కన్క్లూజన్ తీసుకుందాం. ఒక్క నిమిషం సాహెబ్ గారు, ఒక నిమిషం. నాగార్జున గారు చెప్పండి, 1 minute లో కన్క్లూజన్ ఇవ్వండి త్వరగా. సింపుల్, మేము ఒకటే చెప్తామండి, కొంత ఇబ్బంది పెట్టేది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలో ఏ జిల్లాకి వెళ్ళినా మేము 3 రాజధానులకే ఉంటాం. అమరావతి ప్రాంతంలో ఏం పెడతాం, రాయలసీమ ప్రాంతంలో ఏం పెడతాం, విశాఖపట్నంలో ఏం పెడతాం అనేది మా పార్టీ, మా ప్రభుత్వ విధానం. ఇది మేము ధైర్యంగా ఎక్కడన్నా చెప్పగలం. ఇది చెప్పే గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయత్రాత్ర కొనసాగింది. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం వెళ్ళి పోలీసు యాత్రలు చేశారు, సమయం అయిపోతుంది. ఒక నిమిషం ఇద్దరు ఒకసారి మాట్లాడితే
ఓకే ఓకే నాగార్జున గారు ఒక నిమిషం ఆగండి. రియల్టర్లకి మధ్యనటువంటి వ్యాపార ఒప్పందాన్ని గౌరవిస్తాం, దాని విధంగా ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఓకే. రైతులకు ఇస్తాం. లక్ష్మణ్ గారు చివరిగా ఒక 1 minute లో కన్క్లూషన్ ఇవ్వండి. ఈ వాదాలు ప్రతివాదాలు మనం ఎన్ని చేసుకున్నా కూడా కోర్టు పరిధిలోనే ఉంది, ఇంకా కొన్ని తీర్పులు రావాల్సి ఉంది. ఆడియో మ్యూట్ లోకి అందువలన లక్ష్మణ్ గారు ఆడియో వస్తున్నదమ్మా, ఆడియో వస్తున్నది, ఆడియో వస్తుంది, మాట్లాడండి. వాద ప్రతివాదనలు మనం ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వ్యవహారం కోర్టు పరిధిలోకి పోయింది. కోర్టు మేము మానిటరింగ్ చేస్తామని చెప్పింది, అంటే కోర్టుల యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ జరగాలి అని చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి ఏం ఆర్డర్ తెస్తారో మనం వేచి చూడాల్సింది. కానీ అంత సులభంగా అమరావతిని కాదని విశాఖపట్నంలో రాజధానిని పెట్టే పరిస్థితులు అయితే భవిష్యత్తులో లేవు. ఓకే మహేష్ గారు జనసేన పార్టీ తరపున రాజధాని అంశంలో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఈ యొక్క రాజధాని అంశంలో విజయం ఎవరిదని అంటే రైతులది. ఇక్కడ తెలుగుదేశం పార్టీదో ఇంకొకరిదో కాదు. ఆ రోజు నాగార్జున యాదవ్ గారు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ కమర్షియల్ అగ్రిమెంట్ అంటున్నారు. చాలా పొరపాటు. ఎందుకంటే ఆ రోజు రైతులు ఏ రకంగా ఇచ్చారో, ఏ విధంగా చేశారన్నది ఇక్కడ మీరు రైతులు అవమానిస్తున్నట్టు మేము తీసుకుంటున్నాం. రెండోది ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశము. రెండోది ఏంటంటే జుడిషియల్ గా ఆర్టికల్ 21(300A) ప్రకారం వెరీ బేసిక్ ఫండమెంటల్ రైట్స్, ప్రాపర్టీ ఆఫ్ లైఫ్ అలాంటి దానికి సంబంధించిన విషయాల మీద రైతులు నష్టపోతున్నాం. మేము ఆ భూమి ఇచ్చి మేము నష్టపోతున్నప్పుడు ఒక్క రైతు 1 ఎకరా ఇచ్చినా గానీ తీర్పు వాళ్ళకి ఫేవర్ గానే వస్తుంది. మనకు ప్రజా కోర్టులో మనకు అన్ని వచ్చేసినా అనుకుంటే అది ప్రజా కోర్టులో కోర్టు వేరు, ప్రజా కోర్టు వేరు, చాలా తేడా ఉంటుంది దానికి దీనికి. ఇక్కడ ఎవరన్నా కానీ రేపు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అన్నారు, సుచరిత గారు అది సుప్రీంకోర్టుకి వెళ్తారండి, సుప్రీంకోర్టు ఈ పాయింట్స్ తీసుకొస్తారు. వాళ్ళు ఇంకేం కొత్తగా తీసుకురారు. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్, డాక్టరీన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా అమరావతిలో రైతులు ఇంత ఇచ్చారు, వాళ్ళ భూమిని పాడు చేశారు కాబట్టి వాళ్ళకి మీరు నష్టపరిహారమో లేకపోతే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నాగార్జున గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు, చాలా క్లుప్తంగా చాలా చిన్నగా చెప్పాలి, టైం అయిపోయిందండి. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక్క రాజధాని ఏర్పాటు చేస్తామని ఒప్పందం జరగలేదండి. తాము ఇచ్చినటువంటి భూముల్ని తిరిగి అభివృద్ధి చేసిన ఫ్లాట్లలో వాళ్ళకి వాటా ఇస్తాం. నాగార్జున గారు కానీ రైతులు భూములు ఇచ్చే సమయానికి జగన్ కూడా అమరావతిని రాజధానిగా చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అది నమ్మే రైతులు భూములు ఇవ్వడం జరిగింది. మీరు ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎనివే సమయం అయిపోయింది కాబట్టి మనం మరోసారి డిబేట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగార్జున గారు, సాహెబ్ గారు, మహేష్ గారు, అలాగే లక్ష్మణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.